అంబటి రాంబాబు అంతకుముందు మాట్లాడితే నన్ను అరెస్ట్ చేసుకోండి, కేసులు పెడతారో హ్మ్. పెట్టుకోండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, ఇలాగంతా ఛాలెంజ్లు విసిరారు. నేను బెయిల్కి కూడా అప్లై చేయను, జైల్లో ఉంటాను అని చెప్పాడు. హ్మ్. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన ఆల్రెడీ వాళ్ళ భార్య లంచ్ మోషన్ పిటిషన్ ఆ రోజే అరెస్ట్ అయిన రోజే చేసింది. దాని తర్వాత కూతుర్లు కూడా రంగంలో దిగారు, అల్లుళ్ళు రంగంలో దిగారు. ఇప్పుడు ఆయన నిన్న 7 క్వాష్ పిటిషన్లు కోర్టులో వేశాడు. అంటే అక్కడ గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు ఉంది, మేజిస్ట్రేట్ స్రవంతి గారి ఆధ్వర్యంలో నిన్న విచారణ జరిగింది. మొత్తం 7 క్వాష్ పిటిషన్. క్వాష్ అంటే కొట్టేయమని చెప్పి, అంటే ఆయన మీద ఇప్పుడు పటాభిపురం, నగరపాలెం, నల్లపాడు, మంగళగిరి ఈ పోలీస్ స్టేషన్లో మొత్తం 7 కేసులు నమోదైనాయి. అందులో మంగళగిరి సంబంధించి కేసులు ప్రొసీజర్ని అంటే బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత 35(3) ప్రకారం సెక్షన్ ప్రకారం మీరు ప్రొసీజర్ ఫాలో కావాలి అని కోర్టు ఆదేశించింది. సో మామూలుగా ఇప్పుడు 7 కేసులు కొట్టేస్తారా అనేది, కొట్టేయడానికి కూడా టైం చాలా పడుతుంది. ఆల్రెడీ ఏంటంటే ఒక పక్క ఈయన క్వాష్ వేస్తుంటే ఇంకొక పక్క పోలీసులు పిటి వారెంట్లు వేస్తారు. ఆల్రెడీ నిన్న మంగళవారం దీనికి మంగళగిరి పోలీసులు పిటి వారెంట్ వేశారు. పిటి వారెంట్ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్ అంటారు. అంటే జైల్లో ఒక కేసులో ముద్దాయిగా ఉన్నప్పుడు ఇంకొక పోలీస్ స్టేషన్ ఇంకొక కేసులో అతన్ని తమకు అప్పగించమని చెప్పి కోర్టులు మేజిస్ట్రేట్ దగ్గర పర్మిషన్ కోసం వేస్తారు. దాన్ని పిటి వారెంట్ అంటారు. అంటే ప్రిజనర్ ఆల్రెడీ ఉన్నాడు, అతన్ని ట్రాన్సిట్ అక్కడి నుంచి మార్చమని అడుగుతారు. అంటే ఇప్పుడు జనరల్గా వీళ్ళ ప్యాటర్న్, ఎవరైనా ఏ ప్రభుత్వం ఉన్నా ప్యాటర్న్ ఒకటే, ప్రతిపక్షాల మీద వీలైనన్ని ఎక్కువ కేసులు పెట్టాలి. ప్రతిపక్షంలో కూడా ఎవరు యాక్టివ్గా ఉండి దూకుడుగా ఉంటారో వాళ్ళని సైలెంట్ చేయాలి. సైలెంట్ చేయాలంటే వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్ళలో పెట్టాలి. కేసులు పెట్టి జైళ్ళలో పెడితే ఆ కేసులు కరెక్ట్గా లేకపోతే, సెక్షన్లన్నీ కరెక్ట్గా లేకపోతే వాళ్ళకి బెయిల్ వచ్చేస్తుంది. కానీ నెంబర్ ఆఫ్ కేసులు ఎక్కువ పెట్టామనుకో లీగల్ ప్రొసీజర్ టైం పడుతుంది కదా. ఈ టైంలో మినిమం 4 నెలల నుంచి 1 year వరకు కూడా జైలు. ఇప్పుడు కొంతమంది కల్తీ మద్యం ఈ కేసులో 1 year నుంచి కూడా ఉన్నారు. మనకి వివేకానంద రెడ్డి హత్య కేసులు అయితే 3 ఏళ్ళు 4 ఏళ్ళుగా కూడా జైల్లో ఉన్నారు. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే బెయిల్ రాకుండా, మనం మొత్తం ఇండియాలో 5 లక్షల మంది యావరేజ్లో ప్రిజనర్స్ ఉంటే అందులో 70% రిమాండ్ ప్రిజనర్సే. వాళ్ళకి శిక్ష పడి కాదు, రిమాండ్లోనే జైళ్ళల్లో మగ్గిపోతుంటారు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అలాగా మగ్గిపోతారు. నేను ప్రత్యక్షంగా చూసి, నేను జైల్లో ఉన్నప్పుడు దాదాపు 20 మంది 4 ఏళ్ళుగా రిమాండ్ ప్రిజనర్స్ ఉన్నారు, చిన్న దొంగతనం కేసుల్లో. ఎందుకంటే వాళ్ళకి బెయిల్ తెచ్చుకునే స్తోమత ఉండదు. వాళ్ళని జడ్జిలు డిస్పోజ్ చేయడమో, లేకపోతే వాళ్ళని సెల్ఫ్ బెయిల్ అంటారు, సెల్ఫ్ బెయిల్ ఇవ్వచ్చు, కానీ అది కూడా ఇవ్వరు. జడ్జెస్ కూడా ఎలా ఉంటారంటే, వాళ్ళకి కేసులు ప్రెజర్ ఉంటుంది కాబట్టి మెకానికల్గా ఎవరైనా వచ్చారా రాలేదు నెక్స్ట్ డేట్ ఇచ్చేస్తా ఉంటారు. అసలు ఈ కేసు ఏంటి, ఎందుకు రాలేదు ఏంటి అనేది విచారణ ఏమి ఉండదు. వచ్చారా, హాజరు కాలేదు సార్ అంటే నెక్స్ట్ డేట్ 14 days అట్లా పోతా ఉంటది అనమాట. అలాగా సో అలాగే ఈ అంటే మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండే ప్రాబ్లమ్స్ కావచ్చు, లూప్ హోల్స్ కావచ్చు, దీన్ని ఉపయోగించుకొని ఏం చేస్తారంటే, అందుకనే లాయర్లకి లక్షలు కోట్లు ఎందుకు ఫీజులు వస్తాయి, ఈ లూప్ హోల్స్ని వాళ్ళు కరెక్ట్గా పట్టుకొని లూప్ హోల్స్ని ఉపయోగించుకొని మనకు కావాల్సిన విధంగా కోర్టులో చేస్తారు. మనకు వాదనలు కానీ ఏదైనా మనకు కావాల్సిన అనుకూలంగా చేస్తారు. అందుకనే వాళ్ళకి లక్షలు కోట్లు ఇస్తారు. అంతేగాని లా చదువుకొని వాళ్ళు ఏదో గొప్ప ఇదని కాదు. దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ఈ లీగల్ జస్టిస్ సిస్టమ్, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎలా ఫంక్షన్ అవుతుంది, దీన్ని ఎలా మనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలనేది ప్రధానంగా లాయర్లు చేసే పని. సో ఎందుకు జడ్జిల మీద ఏమో ప్రెజర్ ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఇండియాలో 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఆల్రెడీ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఏమన్నా వచ్చినా కేసులు ఇంకా పెరిగాయి. పైగా ఈ మధ్య 0 FIR తర్వాత EFIR అంటే మన ఇంట్లోనే కూర్చొని ఎఫ్ఐఆర్ పెట్టచ్చు, లేదా పోలీసులు మన ఇంటికి వచ్చి ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇలాంటి కొన్ని పెట్టారు. దానివల్ల ఇంకా ప్రతి ఒక్కరు చిన్న గొడవ అయితే కూడా, ఇంట్లో కారు పార్కింగ్ గొడవ అయితే కూడా కేసులు, చిన్న మాట అనుకుంటే కూడా కేసులు పెట్టేయడం, దాన్ని వాదించడానికి అన్ని రకాల వాళ్ళు బయటకు వస్తున్నారు. ఎంతమంది అంటే కేసు ఉందా లేదా ఎవడొస్తాడు తెలిసి. అదే ఈ విధంగా సోషల్ మీడియాలో మళ్ళీ దాని మీద ట్రయల్స్, ఇలాగా కేసులు అనేవి విపరీతంగా అయిపోయినాయి. ఇంతకుముందు కేసు అనే మాట వినేవాళ్ళం కాదు, ఇవాళ ప్రధానికి కేసు అయిపోయింది. అలాగా ఈ సిస్టమ్ను ఉపయోగించుకొని ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకుల్ని
జైళ్ళలో పెట్టి వాళ్ళు జైళ్ళలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అంతకుముందు మామూలుగా ఇప్పుడు లీడర్లు అంటే 40 ఏళ్ళ పైన వాళ్ళే ఉంటారు, అవును 40, 50, 60 ఏళ్ళు ఉంటారు. వీళ్ళకి మామూలు సాధారణంగానే 40 ఏళ్ళు దాటినాక అనేక హెల్త్ ఇష్యూస్ వస్తాయి, వస్తాయి. వాటిని మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. బయట అంటే మనం అన్ని ఉంటాయి కాబట్టి వేళకి హెల్తీ మేనేజ్ ఫుడ్, చేయగలుగుతాం. మెడిసిన్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చూసుకొని కంఫర్టబుల్ గా చేసుకుంటూ ఉమ్, వెళ్తారు. ఇప్పుడు జైల్లో అవేమి ఉండవు కదా. సో దాంతో వాళ్ళ రోగాలన్నీ బయటకు వస్తాయి, ఉమ్. వాళ్ళ ఎయిర్ తెల్ల ఇంట్రుకలు బయటకు వస్తాయి. సో అవును. మనుషులు ఒక్కసారిగా ఒక ఇమేజ్ కూడా ఏమో మనకి వంశీ విషయంలో అదే జరిగింది. వంశీని చూస్తే ఇతనేం సడన్ గా అసలు ముసలోడు అయిపోయాడు, పోల్చుకోలేకపోయాను సార్. పోల్చుకోలేని గుర్తుపట్టలేనట్టుగా అయిపోయాడు. ఎందుకంటే హెయిర్ కలర్ వేయలేని పరిస్థితి. ఆ తర్వాత అతను పీలగా అయిపోయి పీలగా అయిపోయాడు, సరిగా అక్కడ భోంచడం లేదు. అందరూ పోస్టులు పెడతాను, నేను జైలుకి వెళ్ళి సైకిక్ దీనిలాగా 14 అయిపోయి కేజీలు తగ్గిపోయాను, 10 కేజీలు తగ్గిపోయాను అని పెడుతుండేది. ఎందుకంటే ఇక్కడలాగా హెల్తీ ఫుడ్ పడదు కదా, అక్కడ ఏం అవునా? పెడితే అది తినాలి. అడేముంటది, ఒక సాంబారు, ఒక పప్పు, ఒకటి ఏదో వేస్తారు ఎగ్ అంతే. ఏదో ఉంటది అనుకుంటా. ఎగ్ ఎగ్ ఇస్తారా సార్? ఎగ్ వీక్లీ ట్వైస్ అట్లా ఇస్తారు. ఇప్పుడు ఎలా ఉందో తెలీదు. మాంసం కూడా వీక్లీ ఒకసారి ఇవ్వాలి. ఉమ్, మామూలు చాలా జైళ్ళల్లో రూల్స్ కరెక్ట్ పాటించరండి. మాంసం ఉమ్, మామూలుగా అయితే ఉడికిన మాంసం తూకం వేసి 200 గ్రాములు పెట్టాలి ఉమ్. జైలు మాన్యువల్ ప్రకారం. నేను ఉన్నప్పుడు అసలు పెట్టేవాళ్ళు కాదు, అది కూడా బీఫ్ కలిపేసేవాడు. బా, నేను అది కనిపెట్టి మామూలుగా జబ్బ తెచ్చి జైల్లోనే కట్ చేయాలి, ఉమ్, కానీ అది చేయలేదు. అప్పుడు అదంతా దానికి కూడా పెద్ద గొడవలు చేసి ఉద్యమాలు చేసి చేయించాం. ఉమ్. చేయించినాక ఫస్ట్ నేనే తూకం వేస్తే అందరూ కన్నీళ్లతో తిన్నారు, అయ్యయ్యో, ఎందుకంటే వాళ్ళకి మంచిగా పడింది మాంసం. గ్రేట్ సో గ్రేట్. అందువల్ల ఇవన్నీ జరుగుతుంటాయి ఇక్కడ. ఇక పొలిటీషియన్స్ అంటే మామూలుగా జైలుకి వెళ్తే డబ్బులు ఇస్తే వీళ్ళకి కూడా బాగానే ఉంటదండి. కానీ ఇక్కడ రివెంజ్ పాలిటిక్స్ జైలుకి కూడా వెళ్తుంది కదా. అవును. జైలు అధికారులకు కూడా స్ట్రిక్ట్ గా ఉంటారు, ఎందుకంటే వీళ్ళకి ఏదైనా చేస్తే మన ఉద్యోగాలు పోతాయని వీళ్ళ మీద కూడా నజర్ ఉంటుంది. అందుకని ఇప్పుడు వీళ్ళకి అక్కడ ప్రతిదీ కోర్టులో వీళ్ళు వేసుకొని సౌకర్యం కూడా కావాలి. ఇప్పుడు ఈయనకేమో స్లీప్ అప్నియా ఉంది. ఉమ్, అది అంటే నిద్రపోవాలంటే మిషన్ పెట్టుకొని అవును. గాలి పీల్చుకో, లేకపోతే ఆయనకి ఊపిరి ఆగి వస్తుంటది. ఉమ్, అది డేంజర్. ఆ గ్యాప్ పెరిగిందంటే ప్రాణాలకి డేంజర్. సో అది ఇబ్బంది. జైలుకి పోయినాక ఆయనకు అర్థమైంటది. బయట ఉండి కేసులు పెట్టుకోండి, బయట ఉంటది. జైల్లో పెడతారా పెట్టండి అనడం వేరు. అవును. ఆవేశంగా పెట్టిన తర్వాత ఇప్పుడు అక్కడికి అసలు పోయినాక అనిపించింది. మీరు ఊహించిన అనేక సమస్యలు జైల్లోకి వస్తాయి. ఉమ్, ఇప్పుడు ఇక్కడ దోమలు ఉంటే, ఒక దోమ ఉంటే మనం భరించలేము, అవును. ఏసీనో ఏదో వేసుకుంటాము. అక్కడ దోమలు ఉంటాయి, అక్కడ దుమ్ము ఉంటది, పొల్యూషన్ అవును. ఉంటది, వాటర్ నువ్వు తాగే చీకటి బిస్లరీ జీవితం. వాటర్ ఏం దొరకవు. ఇలాగా పైగా వెస్ట్రన్ కమాటికి అలవాటు అయిన మీరు వాడికి చెప్పారు అర్థమైంది నరకం అది. గతంలో. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవును. సో మనం ఊహించని మనకి చిన్న చిన్న మనం పట్టించుకోం కంఫర్ట్స్, అక్కడ అవును. పోయినాక ప్రతిదీ నీకు సమస్య. అవును. సో నువ్వు బట్టలు ఉతుక్కోవాలి, ఎవరు ఉతుకుతారు నీకు? అవును. డబ్బు ఉంటే సౌకర్యాలు మనకు అలో చేస్తే మనం అక్కడ కూడా అసిస్టెంట్ ని పెట్టుకోవచ్చు, అవును. వాళ్ళు సార్ నాకు ఒక ఉతికిస్తారు. డౌట్. ఇప్పుడు మీరు అన్నారు కదా 4 ఏళ్ల నుంచి జైల్లో ఉన్న దొంగలు కూడా ఉన్నారు, చిన్న చిన్న దొంగతనాలు కానీ. వీళ్ళకి మరి ఎట్లా సార్ 4 ఏళ్ళు వీళ్ళు పోషించాలంటే ఏదైనా పని చేయిస్తారా లోపల వీళ్ళకి సంబంధించి? వీళ్ళు ఎందుకంటే బేస్ ఆ కానీ 20 దీన్ని మంది బట్టి వంట వండేది వాళ్ళే, ఆహా. అన్ని పనులు చేయిస్తారు. మామూలుగా చేయించకూడదు, ఆ, ఎవరితో కన్విక్టెడ్ ప్రిజనర్స్ తోనే పనులు చేయించాలి. ఉమ్, వీళ్ళతో చేయించకూడదు, రిమాండ్ ప్రిజనర్స్ తో పనులు చేయించకూడదు. మరి కానీ వీళ్ళ దగ్గర చేయిస్తారు. ఇంకా వాళ్ళు కూడా బయట అట్లన్నా బయట తిరుగుతుంటాం కదా, లేకపోతే సెల్లోనే ఉండాలి కదా అవును. అని వాళ్ళు కూడా చేయడానికి ముందుకు వస్తారు. ఇవన్నీ అంటే రూల్స్ వేరు, జరిగేది వేరండి. ప్రపంచంలో ఎక్కడైనా అలాగే ఉంటుంది. రూల్స్ ఒకటి ఉంటుంది బుక్ లో, ప్రాక్టీస్ లో వేరే జరుగుతుంటాయి. మామూలుగా రూల్ ప్రకారం అయితే కన్విక్టెడ్ ప్రిజనర్స్ దగ్గరే పని చేయించాలి, అంతేగాని వీళ్ళ దగ్గర చేయించవద్దు. కన్విక్టెడ్ ప్రిజనర్స్ కూడా పని చేసిన దానికి జీతం ఇవ్వాలి, అవన్నీ ఉంటాయి రూల్స్ లో. సో మొత్తానికి ఇప్పుడు రాంబాబు కూడా సినిమా చూపిస్తున్నారు. సో దాంతో ఇప్పుడు ఆయన క్వాష్ పిటిషన్ వేశాడు. కానీ ఈ క్వాష్ పిటిషన్ అన్ని ఒక్కసారిగా విచారించి అన్ని కేసులు తీసి ఆయన బయటికి తీసుకురావడం అనేది జరగదు. కనీసం 3-4 నెలలు అయితే మినిమం జైల్లో ఉంటాడు. 1 year అన్నా ఆయన జైల్లో పెట్టాలనేది చంద్రబాబు ప్రభుత్వం. ఎందుకంటే చంద్రబాబుని ఈ మధ్యకాలంలో ఎవరో అంత దారుణంగా మాట్లాడలేదు కాబట్టి ప్రతి తెలుగుదేశం కార్యకర్త రగిలిపోతుంటాడు. అందుకని ఇప్పుడు ఎలాగో దొరికాడు కాబట్టి ఇంకా ఆయన పెట్టాలి. దీన్ని ఎదుర్కోవడానికి వైసీపీ ఏం చేస్తుందంటే
కాపు వర్సెస్ కమ్మ తీసుకొస్తుంది. ఇప్పుడు కాపు సంఘీభావ యాత్రని వైజాగ్ నుంచి స్టార్ట్ చేసి ఉమ్, రాంబాబు ఇంటి వరకు వస్తున్నట్టుగా నిన్న వార్తలు వచ్చినాయి. ఈయన Announce అమర్నాథ్ చేశారు. అమర్నాథ్ గుడివాడ ప్రకటించాడు, అమర్నాథ్. గుడివాడ అమర్నాథ్ ప్రకటించాడు. ఇది సంఘీభావ యాత్ర, ఇది రాజకీయాలకు సంబంధం లేదని ఆయన అంటున్నాడు. కానీ ఉమ్, ఏదో ఒకటి రాజకీయాలకు గెలుపుతారు సంబంధం మధ్య లేని మధ్యలో. ఏది ఉంటది అక్కడ, అన్ని ప్రతిదీ రాజకీయాలకు సంబంధమే. సో వీళ్ళు రాంబాబుని ఉపయోగించుకొని వైసీపీ కాపుల్ని ఏదో ఒకటి ఆర్గనైజ్ చేయాలి. చేద్దాం అనేది వైసీపీకి ఉండే ప్లాన్. ఉమ్, కానీ రాంబాబుకి ఎప్పుడెప్పుడు జైలు నుంచి బయటకు వెళ్దాం అనేది ఆయన ఆయనకు ఉంటది, పర్సనల్ గా ఆయన ఆయనకి, బయటకు ఆయన వద్దాం. కుటుంబ సభ్యులకి. అవును. కాకపోతే ఇవన్నీ ఆయన అంటే వేరే విషయాల్లో మాట్లాడడం వేరండి. అవును. మన దాకా వస్తే గానీ ఏది తెలియదు. అవును. అలాగే ఇప్పుడు ఆయనకి అక్కడ ఖచ్చితంగా ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మామూలుగా యంగ్గా ఉండి హెల్త్ ఇష్యూస్ ఏమి లేకపోతేనే జైలు నరకంగా కష్టం. ఉంటుంది. అవును. అట్లాంటిది హెల్త్ ఇష్యూస్ ఉండి ఏజ్ అయ్యి కొన్ని బయట కంఫర్ట్స్కి అలవాటు అయిన వాళ్ళకి ఎవ్రీ మినిట్ అక్కడ నరకంలాగా అనిపిస్తుంది. అది తెలుసు కాబట్టి వీళ్ళు కూడా అంత కేసులు పెడతా ఉన్నారు. ఉమ్, పెట్టి అంటే వీళ్ళని డిస్కరేజ్ చేసి బయట యాక్టివ్గా మాట్లాడనీయకుండా మాట్లాడే వాయిస్ని నొక్కేస్తే ఓకే. జైలుకి పోయి వచ్చినాక కొంతమంది సైలెంట్ అయిపోయారు, ఉమ్, కొంతమంది మాత్రం మాట్లాడుతున్నారు. ఉమ్. అది ఉపయోగం ఉంది కాబట్టి పెడతానే ఉంటారు కేసులు. అవును. దాన్ని ఇప్పుడు రాంబాబు వంతు వచ్చింది, ఆయన ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.